దేశంలోనే అత్యంత పురాతన గణపతి ఆలయాలు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాల గురించి తెలుసా? విఘ్నాలాధిపతి వినాయకుడు ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నాయి. ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పురాతన ప్రసిద్ధి వినాయక దేవాలయాలున్నాయి. ఇంకా భారతదేశంలో వినాయకుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. హిందూ మతంలో ఉచ్చిపిల్లయార్ ఆలయ ప్రాముఖ్యత ఎన్నదగినది. ఇక గణేశునికి చెందిన ఈ ఆలయ భక్తికి చిహ్నం. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. లంకారాజు రావణాసురుడు మరణం అనంతరం రావణుని తమ్ముడు విభీషణుడికి రాముడు శ్రీ రంగనాథునికి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడని రామాయణం పేర్కొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి పండుగ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రసిద్ధి పండుగను భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. వినాయక చవితి రోజున భక్తులు ఇంట్లో గణపతిని పూజిస్తారు, దేవాలయాల్లో గణపతిని దర్శించుకుంటారు. అయితే విఘ్నాలాధిపతి వినాయకుడు ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం ముంబై. సిద్ధి వినాయకుని ఆలయం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోనే ఉంది. ఈ ఆలయం దేశంలోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ సిద్ధి వినాయకుడి కోరికల ప్రభువు లేదా జ్ఞానానికి ప్రభువు లేదా జ్ఞానోదయం పొందించిన వాడు అని పూజిస్తారు. సిద్ధి వినాయకుడు విగ్రహం ఇతర వినాయకుల విగ్రహాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్నాడు. నుదుటిపై 3వ కన్ను, 4 చేతులు ఉంటాయి. ఇంకా సిద్ధి వినాయకుడు ఒక చేతిలో కమలం, గొడ్డలి, జాపమాల అంటే పవిత్రమైన పూసల దండ, ఎడమ చేతిలో మోదకం కలిగి ఉంటాడు. శ్రీమద్ దగ్దుషేట్ హల్వాయి ఆలయం. పూణేలోని శ్రీమద్ దగ్దుషేట్ హల్వాయి గణపతి మందిరం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని స్వీట్స్ తయారు చేసి దగ్దుషేట్ నిర్మించారు. ఇది మహారాష్ట్రలో 2వ ప్రసిద్ధి దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయం. అంతేకాదు ఇక్కడ గణపతిని బంగారు నగలతో అలంకరిస్తారు. ఆలయంలోని వినాయక విగ్రహాలు 10 మిలియన్లకు బీమా చేశారు. ఇంకా గ్యాంగ్టాక్ గణేష్ ఆలయం. సముద్ర మట్టానికి 6500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ఆలయం గణేశునికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ కూడా పేరు పెట్టారు. గణపతి పూలే దేవాలయం కూడా మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఒక ముఖ్యమైన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం స్వయంభూ అని చెబుతారు. ఇంకా గణేష్ విగ్రహం పశ్చిమాభిముఖంలోనే ఉంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. రాక్పోర్ట్ ఉచ్చిపిల్లై ఆలయం. హిందూ మతాల్లో ఉచ్చిపిల్లయర్ ఆలయం ప్రాముఖ్యత ఎన్నదగినది. ఇంకా గణేశునికి చెందిన ఈ ఆలయం భక్తికి చిహ్నం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన అందమైన కథ కూడా ఉంది. లంకారాజు రావణుడు మరణం అనంతరం రావణుని తమ్ముడు విభీషణుడు రాముడికి రంగనాథుని విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడని రామాయణం పేర్కొంది. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లాడు. అయితే ఇది స్వర్గంలోని దేవతలకు నచ్చలేదట. ఆ సమయంలో విగ్రహం అతని వద్ద ఉండకూడదని దేవతలు గణేశుని సహాయం కోరారు. దేవతల అభ్యర్థనకు స్పందించిన గణేశుడు ఆవేశంలో విభీషణుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. విభీషణుడు కావేరీ నదిలో స్నానం చేయాలనుకుని అతను చేతిలోని శ్రీ రంగనాథుని విగ్రహాన్ని నేలపై ఉంచాడు. దీంతో విగ్రహాన్ని తరలించలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ సంఘటనతో విభీషణుడికి కోపం వచ్చింది. ఆవు రూపంలో ఉన్న గణేశుణ్ణి ఉచ్చిపిల్లై వద్దకు తీసుకెళ్లాడు. ఆవును అక్కడ పట్టుకున్నప్పుడు వినాయకుడు మారు విషయంలో తన వద్దకు వచ్చాడని గ్రహించాడు. అలా అక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిసినట్లు కథనం. ఇంకా ఈ ఆలయంలో 77వ శతాబ్దంలో రాతిలో చెక్కబడిన గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం సాధారణ విగ్రహాల కన్నా భిన్నంగా ఉంటుంది. 4 చేతులు ఉండవు. ఇంకా ఈ ఆలయంలో విగ్రహానికి కేవలం 2 చేతులు మాత్రమే ఉన్నాయి. మోతీ దుగ్రి ఆలయం అయితే 400 సంవత్సరాల కంటే పాతది. జైపూర్లోని మోతీ డంగ్రీ కొండ దిగువన నిర్మించబడిన ఈ ఆలయం రాజస్థాన్లోని ప్రధాన పర్యటన ఆకర్షణలో ఒకటి. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది. త్రినేత్ర గణేష దేవాలయం 1000 ఏళ్ల నాటి రణంతర బోర్ కోటలోని ఉంది. ఈ ఆలయంలో స్వీయ నిర్మాత గణేష శిల్పం ఉంది. ఇక్కడ వినాయకుని విగ్రహానికి త్రినేత్రుడిలా 3 కళ్ళు ఉన్నాయి.